నమస్కారం. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమావేశం ప్రతి మంగళవారం ఇందిరాభవన్లో జరుపుకుంటున్నాం. నిన్న పార్లమెంట్లో మన లేబర్ మినిస్టర్ గారు ఒక అడిగిన సమాధానానికి ఆయన సుప్రీంకోర్టు చెబితే ఇస్తానన్నారు. మరి ఒకనాడు సుప్రీంకోర్టు పేదవాళ్ళకి ఇవ్వాల్సిన ఈ పెన్షన్ని ఇవ్వండి అని చెప్పింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇవ్వలేదే, ఈరోజు ఇస్తానంటున్నారు. అయ్యా 1952లో ఈపీఎస్ మొదలుపెట్టారు. అప్పుడు అయ్యా కార్మికులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు ఈపీఎస్ పెన్షన్ ఒక దాన్ని పెట్టి వాళ్ళకి న్యాయం చేయమని ఆ రోజు 1952లో ఏమైనా చెప్పిందా? చెప్పలేదు. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లోనే ఒక రాయితీలు కల్పిస్తున్నారు. వాళ్ళకందరికీ మీరు రాయితీలు కల్పించమని సుప్రీంకోర్టు ఏమైనా చెప్పిందా? లేక మొన్న 2013లో పార్లమెంటులో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు 1000 రూపాయలు పెంచమని సుప్రీంకోర్టు చెప్తే పెంచారా? లేదు. 1995లో ఆగస్టు 2వ తారీఖున జరిగిన పార్లమెంటు సమావేశంలో అరుణాచలం గారు వీళ్ళకి ధరల సూచిక మేరకు మేము పెంచుతాము అని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందా? మరి చెప్పకపోతే 96, 97, 98, 99లో 4.3, 5 ఇచ్చింది. మరి ఏ సుప్రీంకోర్టు చెప్పిందని ఇచ్చింది? ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కేవలం వాళ్ళు కార్మికులకు కడుపు కొడటానికి, కార్మికులను అన్యాయం చేయడానికి, కార్మికుల్ని మోసం చేయడానికి పార్లమెంట్లో మాట చెప్పారే. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రజలకు మేలు చేయాలి, కార్మికులు మేలు చేయాలని ఆ రోజు ఒక సమావేశంలో గాంధీ గారు చెప్పగా అప్పుడు ఈపీఎస్ని మొదలుపెట్టినారు. అంటే అప్పుడు గాంధీ గారు ఆ రోజు లేరు. అంతకుముందు ఒక కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిన సలహా మేరకు కార్మికుల్ని కాపాడండి అయ్యా, కార్మికుల్ని కాపాడకపోతే ఈ యొక్క వామపక్షాలు కార్మికులకి అన్యాయం చేస్తుంది, మోసం చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఉద్యోగ విరమణ అంటే 60 సంవత్సరాల పైన వాళ్ళకి ఏదన్నా మీరు రాయితీలు ఇవ్వండి అని వాళ్ళు చెప్పినందువల్ల ఈపీఎస్ను మొదలుపెట్టి మొదలుపెట్టిన తర్వాత 1971, 72, 73లో కూడా అనేకమైన ఫ్యామిలీ పెన్షన్లు పెట్టి తర్వాత 2013లో పార్లమెంటులో అప్పుడున్న ఆర్థిక మంత్రి గారు వాళ్ళందరూ కలిసి 1000 రూపాయలు చేసింది. ఇవన్నీ కోర్టులో చెప్పితే కాదు, ఇవన్నీ ప్రజలకు కార్మికులకు మేలు చేయాలని చెప్పారే కానీ కోర్టులో చెప్పలా. ఇక నుంచి కానీ ఎప్పుడైనా సరే మంత్రులు కానీ ఎవరైనా సరే న్యాయం ఆలోచించండి, మీరు గతాన్ని ఆలోచించండి, కార్మికుల గురించి ఆలోచించండి. అధిక ధరలు పెరిగిపోతున్నాయి. ఈరోజు మోడీ గారు ఈ యొక్క మీటర్లన్నీ కూడా అదానీ అంబానీ వాళ్ళకి అప్పగించారు. ఆ మీటర్ల వల్ల 4 యూనిట్లు కాలితే 384 రూపాయలు వస్తుంది. ఒక ఆయనకు 10,000 కట్టి ఆయనకి 97,000 వచ్చింది. ఆ విధంగా కార్మికులను మోసగించి, దగా చేసి, అన్యాయం చేసి రాయితీలు పెంచుతూ మీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మీరు రాయితీలు ఇస్తున్నారు. ఎన్జిఓస్ రిటైర్ అయిన వాళ్ళకి కడుపు కొట్టి వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మీరు ఈ యొక్క రాయితీలు పంచుతున్నారు, పథకాలు ఇస్తున్నారు. కాబట్టి దయచేసి సుప్రీంకోర్టు ఎక్కడ కూడా ఏది కూడా ఏమని చెప్పదు. పార్లమెంట్లో నిర్ణయం తీసుకోవాలా, పార్లమెంట్లో చర్చించాలా, పార్లమెంట్లో చర్చించిన తర్వాతనే కార్మికులకు మంచి న్యాయం జరగాలని తెలియజేస్తున్నాం. అయ్యా కేంద్రం లేబర్ మంత్రి గారు, మీరు మళ్ళీ ఒక గతాన్ని ఒక్కసారి ఆలోచించి మీరు 52 నుంచి ఈపీఎస్ మొదలుపెట్టిన కాడి నుంచి ఈపీఎస్ 95 ఈపీఎస్ స్కీమ్ మొదలుపెట్టిన కాడి నుంచి 4 సార్లు కరువు భత్యం ఇచ్చింది. తర్వాత 2013లో మాకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మీ ప్రభుత్వం కార్మికులకు న్యాయం జరగలేదు, అన్యాయం జరిగింది, కార్మికులు కడుపు కడుతున్నారు, కార్మికులు మీరు హింస పెడుతున్నారని మనం తెలియజేస్తూ మీరు చెప్పింది ఉపసంహరించుకోండి. పార్లమెంట్లో మీరు చెప్పిన మాట సుప్రీంకోర్టు ఏది కూడా ఇవ్వమని చెప్పదు.
అది మీరే అబ్బుగా కల్పన చేసుకొని మాకు అన్యాయం చేయవాకండి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఓట్ల కోసం మీరు పథకాలు పెడుతున్నారు, ఓట్ల కోసం మీరు ప్రభుత్వాలు వెళ్ళడానికి మీరు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మా కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా మాకు న్యాయం చేయమని, ప్రభుత్వాలు ఉండేది న్యాయం చేయమని, ప్రభుత్వాలు ఉండేది ప్రజలను కాపాడమని, ప్రభుత్వాలు ఉండేది కార్మికులకు ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించమని ఆ రాజ్యాంగంలో ఉందే కానీ మిగిలింది లేదని చెబుతూ విరమిస్తున్నాను. దయచేసి జీపీఎస్ని పెంచండి. 2,500 1000 రూపాయల నుంచి 3,000 ఇస్తారో, 4,000 ఇస్తారో, 5,000 ఇస్తారో, 7,000 ఇస్తారో, 7,500 ఇస్తారో, 10,000 ఇస్తారో, లేకపోతే 15,000 ఇస్తారో మీరు తీర్మానించకపోతే కార్మికుల కడుపు కోతతో కార్మికులందరూ ఏకమైతే మీ యొక్క ప్రభుత్వాలు కదిలిపోతాయని తెలియజేస్తూ విరమిస్తున్నాను.